ఈ చంచలమైన మనస్సును నిగ్రహించుట కష్టమే కానీ దానికి తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును అని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఓ మహాబాహువులు కల కుంతిపుత్ర అని సంబోధిస్తున్నారు. అంటే ఆయన యొక్క శక్తిని ఆయన తెలియజేస్తున్నారనమాట. నీవు దీనికి దుఃఖించనవసరం లేదు. నీవు కూడా తప్పకుండా మనస్సును నిగ్రహించగలవు ప్రాక్టీస్ వల్ల, సాధన వల్ల అని ఆయన యొక్క శక్తిని తెలియజేస్తున్నారు. ఆయన నేను గాలినైనా నిగ్రహించగలను అని చెప్పారు. అటువంటి శక్తి సామర్థ్యాలు గల వ్యక్తి నీవు మనస్సును కూడా నిగ్రహించగలవు. ఏ విధంగా? అభ్యాస వైరాగ్యంతో సాధ్యమవుతుంది. ఈ విధంగా మనం ఈ కలియుగ ధర్మం హరినామ సంకీర్తనను మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా చాలా సులభంగా మనము మనస్సును నిగ్రహించగలం అన్నమాట. చాలా సులభమైన విధానం అండి. ప్రత్యక్షంగా మనం చాలా చూస్తున్నాము. భక్తులందరం మేము కూడా అనుభవిస్తున్నాము. భక్తుల సాంగత్యంలో మనం జపం, కీర్తన, భగవద్గీత, భాగవతము శ్రవణం చేయడం వల్ల మనం సముద్రం లాంటి కష్టం వచ్చినా మనకు తేలిగ్గా ఉంటుంది. మనకు తాకదనమాట. మనకు నీటి బిందువులాగా అది కనిపిస్తుంది. అది అంతా మనం కలత పెట్టదు. అలాగే భక్తి యోగంలో లేనప్పుడు మాకు ఒక చిన్న కష్టం వచ్చినా కూడా అది పెద్ద సముద్రంలాగా భయపెట్టేదనమాట. ఎలా 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 అని మనసులో టెన్షన్స్, ఆలోచనలు, బాగా అనారోగ్య సమస్యలు అంటే ఎప్పుడైతే టెన్షన్స్ వస్తాయో ఇప్పుడు మనకు అనారోగ్యం కూడా వస్తాయన్నమాట. కేవలం మూల కారణం వచ్చేసి మనసు వల్లే ఇప్పుడు రోగాలన్నీ వచ్చేది. టెన్షన్స్ వల్లనే షుగర్లు, బీపీలు, ఇవన్నీ హార్ట్ అటాక్లు, సమస్త రోగాలన్నిటికీ కారణం మనసు అన్నమాట. ఎవరైతే ప్రశాంతమైన చిత్తంతో ప్రశాంతంగా ఉంటారో వాళ్ళకి ఎట్టి వ్యాధులు కూడా రావండి. మనస్సు యొక్క ఉద్వేగాలకు లోను కావడం వల్లనే ఇప్పుడు ఈ అన్ని రకాల రోగాలు వస్తున్నాయన్నమాట. డిప్రెషన్ కూడా ఎక్కువ మంది గురవుతున్నారు మనసు వల్ల అన్నమాట. వాళ్ళకు మనసుని ఏ విధంగా కంట్రోల్ చేయాల్సింది తెలియదు. కేవలం మనం సులభంగా దాన్ని భగవత్ సేవలో నియుక్తం చేయడం వల్ల హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ భక్తుల నుంచి మనం భగవద్గీత, భాగవతము క్లాసులు వినడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా మన హృదయంలో ఉండే అభద్రాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. మనం చాలా సులభంగా మన మనసును నిగ్రహించి శాంతిగా మనం జీవితాన్ని గడపవచ్చు అన్నమాట. ఇది ప్రత్యక్ష అనుభవం అండి భక్తులందరికీ. నాకు కూడా చాలా ప్రత్యక్ష అనుభవం అన్నమాట. నేను ముందు భక్తిలోకి రాకముందు ఎలా టెన్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎలా ప్రశాంతంగా ఉన్నాం, ఎంత ఏవైనా వస్తాయండి, భక్తులకు రావనేదేం లేదు. మనకు మన యొక్క శరణాగతిని బట్టిచ్చి మనకు ఎన్నో తొలగిపోయి ఉంటాయి. భగవంతుని కరుణ వల్ల మనకు తక్కువగా అనుభవిస్తాము. పెద్ద పెద్ద గండాలు